వెల్కమ్ టు న్యూ టీవీ తెలుగు. వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్సీలతో పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి తాడేపల్లి క్యాంప్ కార్యాలయంలో భేటీ అయ్యారు. త్వరలోని జరిగే శాసన మండలి సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై చర్చించినట్లుగా తెలుస్తోంది. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో చేసిన సంక్షేమాన్ని ప్రజలు ఎప్పటికీ మర్చిపోరన్నారు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్. ఆయన తాడేపల్లిలోని తన కార్యాలయంలో ఎమ్మెల్సీలతో భేటీ అయ్యారు. వారికి దిశానిర్దేశం చేశారు. ఏపీ ఎన్నికల ఫలితాలను చూసి ఎవరు నిబ్బరాన్ని కోల్పోవాల్సిన అవసరం లేదన్నారు. గడిచిన 5 ఏళ్లలో గత చరిత్రలో ఎప్పుడూ జరగని విధంగా మేనిఫెస్టోలో 99% హామీలను నెరవేర్చామన్నారు. దేశంలో రాష్ట్ర చరిత్రలో ఎప్పుడూ ఇలా జరగలేదన్నారు. మేనిఫెస్టోను బైబిల్, ఖురాన్, భగవద్గీతల ఒక పవిత్ర గ్రంథంలా భావించి అమలు చేశామన్నారు. మేనిఫెస్టోను చూపించి ప్రతి అక్క చెల్లెమ్మల ఆశీస్సులు తీసుకుంటా, ఇది అమలు జరిగిందా లేదా అని అడిగి మరీ టిక్. ఈ సమావేశంలో జగన్ కీలక వ్యాఖ్యలు చేశారు. కూటమి ప్రభుత్వానికి హనీమూన్ పీరియడ్ వరకు సమయం ఇద్దామన్నారు. రాబోయే రోజుల్లో ప్రజల్లోకి వెళ్దామన్నారు. ఏకంగా 2.7 లక్షల కోట్లు ఎలాంటి లంచాలు, వివక్ష, అవినీతికి తావు లేకుండా అందించామన్నారు జగన్. ఏ నెలలో ఏమిస్తామో ప్రతి ఏటా క్యాలెండర్ విడుదల చేసి ఆ మేరకు మాట తప్పకుండా పథకాలు అమలు చేశామన్నారు. గతంలో ఎప్పుడూ చూడని విధంగా విద్య, వైద్యం, వ్యవసాయం, సామాజిక న్యాయం, మహిళా సాధికారిత, సుపరిపాలన విషయంలో ఎప్పుడూ జరగని, చూడని సంస్కరణలు అమలు చేశామన్నారు. చేసిన పనుల్ని ప్రజలకు చెప్పి వారి మన్ననలను పొందిన తర్వాతనే ఎన్నికలకు వెళ్ళామన్నారు. ఎన్నికల్లో ఏమైందో తెలియదన్నారు. 2019 నుంచి 2024 వరకు 5 ఏళ్లు ఇట్టే గడిచిపోయాయని, అదే మాదిరిగా మళ్ళీ 2024 నుంచి 29 వరకు కూడా 5 ఏళ్లు ఇట్టే గడుస్తాయన్నారు. హనీమూన్ పీరియడ్ ముగిసే వరకు కూటమికి సమయం ఇద్దామని, వైఎస్ఆర్సీపీ కార్యకర్తల్లో ధైర్యాన్ని నింపే కార్యక్రమం చేద్దామన్నారు జగన్. రాబోయే రోజుల్లో ఇంకా సమయం గడిచే కొద్దీ ప్రజల్లోకి వెళ్లే కార్యక్రమాలు ముమ్మరం అవుతాయని, ప్రజల్లోనే ఉంటాం, ప్రజలతో కలిసి పోరాడే కార్యక్రమాలు రానున్న రోజుల్లో చేపడదామన్నారు. ఏకంగా 14 నెలల పాదయాత్ర చేశానని, ఆ వయసు ఇప్పటికీ తనకు ఉందన్నారు. ఆ సమయం వచ్చేదాకా ఎమ్మెల్సీలుగా శాసన మండలిలో ఎవరి పాత్ర వారు పోషించాలన్నారు జగన్. అసెంబ్లీలో వైఎస్ఆర్సీపీకి ప్రతిపక్ష హోదా ఇస్తారో లేదో కూడా అనుమానమే అన్నారు. ఒక్క పార్టీకి ప్రతిపక్ష హోదా ఇచ్చేట్టుగా నైతిక విలువలు పాటిస్తారా లేదా అన్నది సందేహమే.